అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా పెద్ద హిట్ అయిందని చెప్పేసి అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న నేపథ్యంలో బాలకృష్ణ కూడా ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే మాజీ గ్రంథాలయ చైర్మన్ ఉన్నారు మనతో గౌస్ మొహిద్దీన్. ఏం చెప్తారండి సరే? ఏంటి సినిమా ఎలా? సినిమా బ్రహ్మాండంగా ఉంది. సంక్రాంతి అంటే బాలయ్య అంటేనే సంక్రాంతి. ఆ సంక్రాంతి, ఈ సంక్రాంతికి కూడా 2025 సంక్రాంతికి కూడా డాకు మహారాజ్ బ్లాక్ బాస్టర్ చిత్రం అయింది. గతంలో మనం చూసాము సంక్రాంతికి ఎన్నో సినిమాలు, ఒక ఇన్స్పెక్టర్ ప్రతాప్ అయితేనేమి, పెద్దన్నయ్య అయితేనేమి, అలాగే సమరసింహారెడ్డి అయితేనేమి, నరసింహనాయుడు అయితేనేమి, లక్ష్మీ నరసింహ అయితేనేమి, అలాగే డాకు మహారాజ్ అయితేనేమి, గౌతమిపుత్ర శాతకర్ణి, ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు బాలకృష్ణ గారి సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఈ సంక్రాంతికి గత చిత్రాల కన్నా బెస్ట్గా ఈ సినిమా ఉంది. ఎందుకంటే దాంట్లో ఉండే సారాంశాలు అలా ఉన్నాయి. నీటి సమస్య కోసం జరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యను తీర్చడానికి ఈయన చేస్తున్న సన్నివేశాలు ప్రజలకు అందరికీ, సన్నివేశాల్లో కూడా ఎమోషన్ సీన్స్లో కూడా ఒక కంటతడి పెట్టించే విధంగా సన్నివేశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు 4వ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, దీన్ని ఎలా చూస్తారు అసలు? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వరుసగా ఇలా 4 బాలకృష్ణ గతంలో కూడా ఇటువంటి రికార్డ్ ఏమని? గతంలో ఒకే సంవత్సరంలో నందమూరి బాలకృష్ణ గారికి 6 సినిమాలు రిలీజ్ అయ్యి 7 సినిమాలు రిలీజ్ అయ్యి 6 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఇప్పుడు వరుసగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే ఈరోజు డాకు మహారాజు వరుసగా ప్రతి ఒక్క సినిమా 100 కోట్ల పైన కలెక్షన్స్ రాబట్టడం అదొక రికార్డు. ఈ సినిమా గత సినిమాల కన్నా ఎక్కువగా కలెక్షన్స్ వస్తాయని, ఖచ్చితంగా ఇది బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అనంతపూర్లో ఏర్పాటు చేసిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డాకు మహారాజ్ సంబంధించి క్యాన్సిల్ చేసుకోవడం, ఎందుకంటే అక్కడ అంతమంది చనిపోతే నేను ఈ ఫంక్షన్ చేసుకోను అని బాలకృష్ణ ఆ నిర్ణయం తీసుకోవడం, మీరు అభిమానులుగా ఎలా చూస్తారు? యాక్చువల్గా అంతా ఏర్పాటు చేశాం, అభిమానులందరం కలిసికట్టుగా ఈ ఫంక్షన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకున్నాం. ఎందుకు అదే అంటే ఇంకోటి, దానికి ఒక చరిత్ర ఉంది. బాలకృష్ణ గారు 50 సంవత్సరాల సినీ సందర్భంగా వస్తున్న ఫంక్షన్ ఇది. ఈ ఫంక్షన్ అనంతపూర్లో జరుపుకోవాలని భావించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు తిరుపతిలో జరిగిన సంఘటన బాధాకరం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఈ ఫంక్షన్లు చేసుకోకూడదని బాలకృష్ణ గారు నిర్ణయించడంతో ఆయన నిర్ణయాన్ని మేము అభిమానులందరూ స్వాగతించడం జరిగింది. ఆ రోజు కూడా మేము మృతి చెందిన వారికి సంతాపం కూడా జరిగింది, సంతాపం తెలియజేయడం జరిగింది. అలాగే ఎక్కడెక్కడ నుంచి వేరే రాష్ట్రాల నుంచి అభిమానులు వచ్చారు. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు గురైనా కూడా బాలకృష్ణ గారి నిర్ణయాన్ని వాళ్ళు స్వాగతించి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఏంటి ఎలా చెప్తారు సినిమా అసలు ఎలా ఉంది? మీరు అభిమానులుగా ఎలా చూస్తున్నారు? సంక్రాంతి అంటే బాలకృష్ణ మాకు సంక్రాంతి పండుగ 3 రోజులు ముందుగా వచ్చినట్టుగా ఉంది. మా అన్న గౌస్ మొహిద్దీన్ గారు చెప్పినట్టు ఇన్స్పెక్టర్ ప్రతాప్ నుంచి నేడు డాకు మహారాజ్ వరకు సంక్రాంతికి వచ్చిన 28 సినిమాలు, 28 సినిమాలు బ్లాక్ బస్టర్స్ అని. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్. మరో 100 కోట్ల సినిమా ఈసారి 200 కోట్ల క్లబ్కి కూడా పోతుందని ఆశిస్తున్నాం. జై బాలయ్య. అంటే బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఇక్కడే హిందూపూర్లో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అందులో ఈ 4th సినిమా కూడా సక్సెస్ అవ్వడం, మీరు తొందరలో బాలకృష్ణని కలిసి ఏం చెప్పబోతున్నారు? బాలకృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. మన స్టేజ్ పైన కూడా నా పేరు ప్రకటించారు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్లస్ హిందూపూర్లో హ్యాట్రిక్ కొట్టాడు, సినిమాల్లో హ్యాట్రిక్ కొట్టాడు. మళ్ళీ ఇది 4వసారి సినిమా కూడా విజయం సాధిస్తుంది. తర్వాత హిందూపూర్లో మళ్ళీ నెక్స్ట్ కూడా ఎమ్మెల్యే మా బాలకృష్ణ గారే అవుతారని ఆశిస్తున్నాను. మొత్తం మీద అయితే నందమూరి బాలకృష్ణ 4వ సినిమా పెద్ద ఎత్తున హ్యాట్రిక్ సాధించినటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా సంక్రాంతి అంటే బాలకృష్ణకి అది తిరుగులేని విజయంగా ప్రతిసారి నిలిచిపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మేము అభిమానులుగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం. అందులో అనంతపూర్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా క్యాన్సిల్ కావడం అనేది, అందులో అక్కడ 6 మంది చనిపోతే ఇటువంటి పరిస్థితుల్లో నేను సంబరాలు చేసుకోలేను అని బాలకృష్ణ తీసుకున్న నిర్ణయానికి అభిమానులందరూ కూడా కాస్త బాధపడినా కూడా ఖచ్చితంగా దానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి సినిమా అయితే మాత్రం పెద్ద ఎత్తున సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో తొందరలో బాలకృష్ణుడు కలిసి కంగ్రాచులేషన్ చెప్పబోతూ, అందులో ఇక్కడ హిందూపూర్లో అయితే మాత్రం 3 సార్లు హ్యాట్రిక్ కొట్టి గెలిచినటువంటి నేపథ్యం. ఇక్కడ రాజకీయాల్లోనూ ఇటు సినిమాల్లోనూ అతనికి తిరుగులేని విజయం అందించినటువంటి మరొక 4వ సినిమా కూడా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అభిమానులు చెప్తున్నారు నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాడు, RTV.